జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ సమాచారమైనా ప్రస్తుతం సంచలనమవుతోంది. అటు టాలీవుడ్ లోను ఇటు తెలుగు పాలిటిక్స్ లోను పవన్ ది ప్రత్యేక శైలి. అయితే ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వార్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దానిపై కొందరు అభిమానులకు తీవ్ర ఆగ్రహం వస్తోంది. కానీ అనేక మంది అనుమానం కూడా వ్యక్తం చేసేలా ఈ ప్రచారం సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితికి సంబంధించిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో గింగిరాలు కొడుతోంది. తిరుపతికి చెందిన డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ అందించిన ఈ సమాచారాన్ని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ మనం తన వాల్ మీద పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ మానసిక వైద్యానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారన్నది దాని సారాంశం. దాంతో ఈ సమాచారం మీద పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే విజయ్ కుమార్ మనం మాత్రం ఇది సాధికారిక సమాచారంగా చెబుతున్నారు. డాక్టర్ ప్రసాద్ అందించిన వివరం మేరకే తాను పోస్ట్ పెట్టినట్టు చెబుతున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఏర్పాటు చేసి టీడీపీకి అండగా నిలిచారు. అంతకు ముందు ఎన్నికల్లో అన్నయ్య పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన రాజకీయ విధానం ఎటు మల్లుతుందన్నది సందేహంగా కనిపిస్తోంది. మరి ఈసారి ఒంటరిగా వెళ్తారా, వామపక్షాలను కలుపుకుంటారా అంటూ రకరకాల ఊహాగానాలున్నప్పటికీ స్పష్టత లేదు. ఇక సినిమాల విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరో 2 సినిమాలు ఎన్నికలకు ముందు చేయాల్సి ఉంది. ఆయన హామీ ఇచ్చిన 2 నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఒత్తిడిలో ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. ఈ పరిణామాలతో ఆయన మానసిక స్థితికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడం మాత్రం ఆసక్తిగా మారుతోంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.